కేటీఆర్ గారు తాను దవ్వుకున్న గుంటలో తానే పడ్డాడు. కేటీఆర్ హరీష్ రావు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నారు. రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు, మేము సన్యాసుల పార్టీ నాయకులు, మేము కూడా రాజకీయ పార్టీ నాయకులు. మీరే కదా మా దగ్గర ఉన్నటువంటి 14-15 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో గెలుచున్న వాళ్ళని మీకు అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా షెడ్యూల్ కాస్ట్ పర్సన్ మల్లు భట్టి కుమార్ గారు ఉంటే ఆయనకు ఆ నెంబర్ లేకుండా చేసి ప్రతిపక్ష పార్టీలో క్యాబినెట్ హోదా లేకుండా చేయటమే కాకుండా మరి వీళ్ళందరినీ మీ పార్టీలో తీసుకొని మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని మీద ఏమి నిర్ణయం తీయలేదు. ఆ రోజు స్పీకర్ గారు మరి ఎంతోమంది పోయి అడిగినా కూడా నిర్ణయం చేయలేదు కదా. అది మర్చిపోయారా కేటీఆర్ గారు? ఎవరికి ఏం చెప్తున్నారు, మీరు ఏం చేశారనేది ఒక్కసారి చూసుకోండి. మీరు అంతర్గతంగా మీ పార్టీలో మీ నాన్న కేసీఆర్ గారు, మీ బావ హరీష్ రావు గారు, మీ చెల్లె కవిత గారు అందరు కలిసి పార్టీలో కాంగ్రెస్ పార్టీని ఏం చేశారు, ఇతర పార్టీ వాళ్ళని ఏం చేశారు, ఇవాళ జరుగుతున్న దాన్ని మీరేదో చెప్తున్నారు. ఇవాళ ఒక్క మాట చూస్తారా పేపర్లో వచ్చింది, వాళ్ళందరూ చెప్తున్నారు ఎమ్మెల్యేలు, నువ్వు చెప్పిన ఎమ్మెల్యేలు మేమేమో పార్టీ మారలేదని చెప్తున్నారు. ఎప్పుడైనా ఒక స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే ఆ ఎమ్మెల్యేని మీరు అడుగుతారు, మీరు పార్టీ మారారా మారలేదని. మేము మారలేదని చెప్తే మీరు మారారని నిర్ణయం ప్రకటిస్తాడా స్పీకరు? మీరు చెప్పినట్టు చేస్తే మరి మేమెందుకు? ఇంకా మా పార్టీ, మాకు సిద్ధాంతం, మా ప్రభుత్వాన్ని నడపడం తెలుసు, మా పార్టీని నడుపుకోవడం కూడా తెలుసు. ఇంకొకటి మళ్ళీ మీటింగ్ ఇప్పుడు వారం 10 రోజుల తర్వాత ఆ రిప్లైస్ వచ్చిన తర్వాత దాని మీద మీటింగ్ పెట్టుకున్నాం. ఏంటి పాత ఏమైనా ఉన్నాయంట? నా దృష్టిలోకి వస్తే పాత కొత్త అనే తేడా లేదు, అన్నిటి మీద చర్యలు తీసుకుంటాం. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన అంశాలు క్రమశిక్షణ రాహిత్యం రావా? మీరు నేను చెప్పింది మొత్తం లేదు, నేను అది దాని మీద క్రమశిక్షణ దాటాడా లేదా అని చెప్పలేదు, కానీ ఒక జనరల్ ఇష్యూ చెప్పాను. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఏ స్థాయి నాయకులైనా పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడొద్దని చెప్పాను. నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఇష్యూ మా దగ్గర రాలేదని చెప్పాను. ఆ ఇష్యూ మీద మీరు మంచిదా చెడ్డదా అని అడిగితే అది వేరే సంగతి. ఎవరు మాట్లాడినా మంచిది కాదు. సార్ అడిగాడు, ఇప్పుడు మీకెళ్ళి చూస్తాను సార్. ఒక్కటి ఓకే, దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రెస్ వాళ్ళు కానీ క్రమశిక్షణ కమిటీని చులకగా తీయొద్దు. వరంగల్ ఇష్యూ ఏదైనా ఉంటే డిసిసి ప్రెసిడెంట్, పిసిసి అధ్యక్షుడు, సీఎం వారితో మాట్లాడేది. ఆ క్రమశిక్షణకు సంబంధించిన దాని మీద నేను అప్పుడే పూర్తి చేసి మరి పిసిసి అధ్యక్షుడికి అక్కడ ఒక 3 వ్యక్తులతో కమిటీ వేయమని రాసిచ్చాను. అది వాళ్ళు చూసుకుంటారు.